గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అవసరం లేదంటే ఇప్పుడు వాళ్ళ దేశానికి మన లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు. మనకి చైనీస్ వాళ్ళు మాట్లాడే భాష నువ్వు నేర్చుకో అని చెప్పి రిసీవింగ్ అంటాం కదా. ఇప్పుడు మా ఇండియన్స్ ఎవరైనా గెస్ట్లు వస్తే మనకు అతిథి దేవో భవ లాగా మనం వాళ్ళని గౌరవిస్తాము. వాళ్ళకి ఎంత మర్యాదలు చేయగలమో అంత మర్యాదలు చేసి మనం రిటర్న్ పంపిస్తాం. ఇప్పుడు మనం వెళ్తే మనల్ని కూడా అంత మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడితే మనకు కొంచెం అర్థమవుతుందేమో. వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ జాబ్స్ ఇన్ చైనా ఇస్ ఎ ట్రాన్స్లేటర్. ఒక పెద్ద సీఈఓ ఉంటాడు, వాడి కింద ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. ఈ ట్రాన్స్లేటర్ మాట్లాడుతుంటాడు. సీఈఓ కూడా ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఈ సీఈఓ వాడు బిజీగా ఉంటాడు, వాడు నేర్చుకోవాలి అవన్నీ నాకు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అనుకుంటా ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకుంటారు. అరే వాడికి అది అడుగు, నాకు 10% అది కావాలి, నాకు 70% కావాలని వీడికి చెప్పేస్తే వీడు మాట్లాడతాడు. మీరు చైనా ప్రెసిడెంట్ అయిన షీ జిన్పింగ్ కూడా ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా? చైనీస్ ఫారిన్ మినిస్టర్ కూడా వాడు ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా? వాళ్ళు కూడా అంత ఉన్నారు. కొంతమంది అవుట్ ఆఫ్ దేర్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ దేర్ దాని గురించి నేర్చుకుంటారు తప్పిస్తే నార్మల్గా అయితే అంత. ట్రాన్స్లేటర్స్కి ఎంత పే చేస్తారండి? ట్రాన్స్లేటర్ కూడా ఉంటుంది చెప్పనా. ట్రాన్స్లేటర్కి గంటకి 300 RMB, 300 RMB ఈజ్ లైక్ 3600 రూపీస్ గంటకి. ఇది నేను ఏంటంటే మామూలు మనం చూసే నార్మల్ రేంజ్ కదా, ఆ రేంజ్ లో చెప్తున్నా. ఇప్పుడు హై రేంజ్, ఇప్పుడు సిఇఓలు ఈ మీటింగ్స్ అని చెప్పేసి అంటే వాటికి ఇంకెక్కువనే ఉంటాయి. మీరు టీచర్ అవ్వడం కంటే ట్రాన్స్లేటర్ అయిపోవడం బెటర్ ఏమో. మనకి చైనీస్ వచ్చి ఉండాలిగా, వాళ్ళు చెప్పింది మనకు అర్థం కావాలి. మనకి ఇదే అర్థం కాదు, మనం ఇంకా పక్కనోడికి ఏం చెప్తాం? మనం ఇంగ్లీష్ అయితే మాట్లాడగలం కానీ వాళ్ళు చెప్పే చైనీస్ అర్థం కావాలి కాబట్టి. సో ఇండియన్స్ ఎవరైనా చైనీస్ నేర్చుకొని అక్కడికి వెళ్ళాలి. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ ట్రాన్స్లేటర్. మంచి అసలు కూల్ జాబ్ ఏముండదు. సిఇఓ పక్కన కూర్చుంటావు, సిఇఓ కాఫీ తాగుతావు, నువ్వు కాఫీ తాగుతావు, వాడు ఏసీలో కూర్చుంటావు, నువ్వు ఏసీలో కూర్చుంటావు, వాడు ఏం ఫుడ్ తింటే నువ్వు తింటావు, హ్యాపీగా చెప్తుంటావు. వాడి సీక్రెట్స్ కూడా మనకు తెలిసిపోతుంటాయి. అప్పుడు మనల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు, ఎక్కడ లీక్ చేస్తారో అనే భయంతో. కరెక్ట్. ఓకే, సో మొత్తానికి వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. వాళ్ళ లాంగ్వేజ్ కి, వాళ్ళ కంట్రీకి, వాళ్ళు చేసుకునే కొత్త యాప్స్ కైనా సరే అక్కడ లోకల్ గా ఏదైనా బ్రతకాల్సిందే. అవును, ఖచ్చితంగా. కాదంటే ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే ఇన్స్టాల్డ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీచాట్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మనం ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు. వాడు చైనీస్ లో మనకి పంపించినా కూడా మనం ట్రాన్స్లేట్ చేసేసుకుని మనం ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది మనకి. ఇంగ్లీష్ లో వస్తుంది ప్రతి దానికి. ఇప్పుడు ఫేస్బుక్ మనకు ఉంది కదా, అక్కడ ఫేస్బుక్ ఉంటుందా? ఫేస్బుక్ కి ఆల్టర్నేటివ్ ఉంది, వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ ఉంది, యూట్యూబ్ కి ఆల్టర్నేటివ్ ఉంది. వీటికి అన్నిటికీ వన్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి వీచాట్ అనమాట. ఓకే, ట్రాన్సాక్షన్స్ కి మనం పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ వాడతాం కదా, ఇవన్నీ మొత్తం వీడియోస్కి, స్టేటస్కి, అఫీషియల్ వర్క్ మీటింగ్స్కి, వీటన్నిటికి కూడా వన్ స్టాప్ సొల్యూషన్ వీచాట్. ఇన్స్టాగ్రామ్ అయినా ఉంటుందా? ఇన్స్టాగ్రామ్ కూడా వీచాటే, దాంట్లో కూడా స్టేటస్లు ఉంటాయి. యా, సపరేట్ గా మనం వాడేది ఏది అక్కడ అట్లా కూడా ఉంటాయి. రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. డోయింగ్ అని చెప్పేసి మన టిక్ టాక్ ని వాళ్ళు డోయింగ్ అంటారు. టిక్ టాక్ ఇవన్నీ ఉంటాయి, అంటే ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళవే, మళ్ళీ బయటివి కాదు, ఇవన్నీ ఉంటాయి. కానీ వన్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి వీచాట్ అన్నమాట. ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఇప్పుడు స్కాన్ చేసి పే చేస్తాం కదా, అక్కడ సేమ్ స్కాన్ చేసి పే చేయొచ్చు, ఫ్రెండ్స్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్ డబ్బులు పంపించేసుకోవచ్చు, అట్లుంటుంది అనమాట. ఓకే, బాగుంటుందా? నిజం చెప్పండి, మీకు ఇండియాలో అలా బాగా అనిపిస్తుందా, అక్కడ బాగా అనిపిస్తుందా ఈ పేమెంట్స్ విషయంలో? కానీ చెప్తే మళ్ళీ నన్ను భయ్యా తుమ్ ఇద్దరు पैदा होया, तुम इधर हो गया, तुम इधर का బిర్యానీ खाए, तुम उधर బా హవా మారే అని చెప్పేసి అంటారు. అంటే లైఫ్ ఈజీగా ఉండేది అక్కడ, లైఫ్లో జీవం ఉండేది ఇక్కడ. లైఫ్ ఈజీగా ఉండేది. పైసలు అక్కడికి కావాలి, ఆ పైసలు ఇక్కడ ఖర్చు పెట్టాలి. అప్పుడు బాగుంటుంది. అంటే మనకి లైఫ్లో ఏంటి అని చెప్పేసి అంటే మన ఇండివిజువాలిటీ మనకు ఉంటుంది, పక్కన వచ్చి గెలకడం మనల్ని. సో హ్యాపీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏంటంటే యాక్చువల్ లైఫ్ ఇక్కడ ఉంటుంది, అది నా ఉద్దేశం. చాలా మందికి అక్కడ నచ్చి అక్కడే ఉంటారు, నాకేంటంటే ఇక్కడే ఉంటుంది, మన గాలి, మన ఊరు, మన బిర్యానీ అన్న ఫీలింగ్ ఒకటి అంతే. అదర్వైజ్ వర్క్ టైమింగ్స్ కానీ, వర్క్ కల్చర్ కానీ, వర్క్ ప్రెషర్ అంటే ఉంటుంది, బట్ నాట్ అంత హెక్టిక్. ఇంకా మొన్న ఒకటి చూసాను అనమాట, ఏదో అక్కడ వాళ్ళు సేల్స్ మెన్ తిడుతున్నారు, పెద్ద కార్పొరేట్, మనది ఏది మన టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి తిడతారు. అంతా అక్కడ ఉండదు,
వర్క్ కల్చర్ బాగుంటుంది. నేను చైనా గురించే మాట్లాడలేదు, అవుట్ ఆఫ్ ఇండియా కొంచెం వర్క్ కల్చర్ ఇండివిజువాలిటీ ఉంటుంది. నీకు ఈ టైం ఇచ్చే ఈ టైంలో చేయి, ఓకే. అంతేగాని ఇంకా నేను మనకి ఇక్కడ బాస్ దేవుడు కదా, అంతే. అక్కడ బాస్ బాస్ అక్కడ నువ్వు బాస్ అన్నా కూడా జస్ట్ క్యాజువల్ గా హీజ్ యువర్ ఎంప్లాయ్, ఓకే అంతే. CEO కూడా హీజ్ యువర్ ఎంప్లాయ్ అంతే అనుకుంటాం మనం. అంతే అనుకుంటాం కానీ ఏదో పెద్ద ఇంకా బాస్ కోసం నైట్ పగలు కష్టపడి చేసేయాలి, నైవేద్యాలు పూజలు చేయమని అంత ఉండదు. బట్ ఎంతైనా మన ఇండియానే కదా, అది అందులో అసలు డౌటే లేదు. నేను అంటున్నాను కదా, అక్కడ డబ్బులు మనకు కావాలి, కానీ ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇక్కడ స్పెండ్ చేయాలి, ఇక్కడ చేసే కావాలి మనకి. దట్స్ మై ప్రిన్సిపల్. అంటే అట్లా అనిపిస్తుంది నాకు, బాగుంటుంది అని చెప్పేసి. కొత్తలో వెళ్ళినప్పుడు ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ కొంచెం అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి ఓకే, అప్పుడప్పుడే చైనాకి వెళ్ళి ఉంటారు కదా, అప్పుడు ఎంత కష్టపడ్డారు అక్కడ సర్వైవ్ అవ్వడానికి? నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్తా, స్వీట్ అండ్ షార్ట్ గా. నేను ఫస్ట్ డే చైనాకి వెళ్ళాను, 2 o'clock ఇప్పుడు ఫ్లైట్ దిగాను, వచ్చి నాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు, మంచి పడుకున్నాను. నేను అక్కడ పడుకున్నాక లెగ్స్ చూసా, టైం కరెక్ట్ 6 అయింది, 5:30 to 6 అయింది. చలికాలం, ఫిబ్రవరి, భయంకరం చలి. 6 కదా మనకి అని చెప్పేసి లెగ్స్ బయట ఏదో ఒకటి ఉంటుంది, పోయి కరెన్సీ ఉంది నా దగ్గర, బయట కొనుక్కుని తినేద్దాం అని చెప్పేసి అంటే చీకటి అయిపోయింది, ఒక్క షాప్ కూడా లేదు. నేనున్న క్యాంపస్ లో క్యాంటీన్ క్లోజ్ అయిపోయింది 6కి. క్యాంటీన్ క్లోజ్ ఈవినింగ్ 6కి క్లోజ్ అయిపోయింది. బయటకు వచ్చి షాప్స్ చూస్తుంటే షాప్స్ ఏం లేవు. ఒక దగ్గరికి వెళ్తేనేమో భయం వేసేసింది, ఎందుకో తెలుసు కదా, మొత్తం ఎలాడ తీస్తారు ఇట్లా మంచి డక్కులు గిక్కులు అని ఎలాడ తీశారు. సో వాడిని బేసిక్ ఇంగ్లీష్ హౌ మచ్ ఇస్ దిస్ అని చెప్పేసి అంటే కూడా ఎవడరా నువ్వు అని చెప్పేసి చూసాడు, అంటే వాడికి అర్థం కాక. సో ఆకలేస్తుంది, సరే ఫోన్ తీసి చేద్దాం అని చెప్పేసి చూస్తే మన యాప్స్ ఏవి పని చేయట్లేదు, నాకు తెలియదు అప్పుడు. ఓకే, పని చేయట్లేదు, ఇవన్నీ అసలు అయిపోయి నేను అనుకున్నా చలో. అప్పుడు 60,000 టికెట్ పెట్టుకుని అప్ అండ్ డౌన్. ఓకే, మా డాడీ చూసుకుంటాడులే, 60,000 కదా, రిటర్న్ కొట్టేసాం ఈ రోజు అన్న మూడ్లో వెళ్ళాను నేను యాక్చువల్లీ. దాని తర్వాత ఒక దగ్గరికి వెళ్తే వాటర్లో ఉడకబెట్టి నూడిల్స్ వేసి ఇచ్చాడు, కాలుతుంది నాకు. బిఫోర్ నైట్ ఎక్కా నేను, సో ఇవాళ దిగాను నేను. ఇప్పటివరకు ఏం తినలే, అంటే ఫ్లైట్లు ఇచ్చారు బట్ అట్లా ఉండింది, చాలా ఆకలేస్తుంటే వాటర్లో నూడిల్స్ తిన్నా నేను. జస్ట్ వాటర్లో నూడిల్స్, వాడు అంటే వాళ్ళు వేరే ఫ్లేవర్స్ వేస్తారు, బీఫ్ అవన్నీ వేస్తారు, నేను తినాను కాబట్టి అవన్నీ వద్దు నాకు. వెజ్ గ్రీన్ ఉంటే అక్కడ గ్రీన్ చూపించి ఓన్లీ వెజ్ అని చెప్పేసి అన్నాను. వాడికి ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. అది తినేసిన తర్వాత ఇట్లా కాదు, మనకి ఇది కాదు, మనకి అక్కడ లైఫ్ ఉంది అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాను నేను యాక్చువల్లీ. దాని తర్వాత అప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరో హెల్ప్ చేస్తే, ఇంటికి కాల్ చేస్తే అది ఇది అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి నైట్ నిద్రపోయి నెక్స్ట్ డే అప్పుడు వావ్ ఇది బాగుంది అని చెప్పేసి అనిపించింది. అప్పుడు మా అసిస్టెంట్ వచ్చి KFCకి తీసుకుని తినిపించేవన్నీ చేస్తే బతుకొచ్చరా కొన్ని రోజులు అనుకున్నా అంతే. చైనాలో KFC చూసి కొంచెం పర్లేదు కానీ 6కి క్లోజ్ ఏంటి అసలు? సో ఇప్పుడు నన్ను అడిగితే కూడా నా ఆఫీస్ వచ్చేసి 4కి అయిపోతుంది, 4:30కి నేను ఇంటికి వచ్చేస్తాను. ఈవినింగ్ 4కి అన్ని క్లోజ్? నా ఆఫీస్ స్కూల్ వచ్చేసి 4కి అయిపోతుంది, 4:30కి ఇంటికి వచ్చేస్తాను నేను. 5:30కి నా డిన్నర్ అయిపోతుంది. 5:30 or 6 అయిందంటే లేట్ డిన్నర్ అంటే నాకు లెక్క. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో 6 ఈజ్ అ పీక్ టైం. ఇక్కడ మనం 9 గంటలకు వెళ్తే లైన్లో నుంచోమంటారు కదా, అట్లా 5 to 6 మధ్యలో అందరు లైన్లో నుంచి ఉంటారు రెస్టారెంట్స్ లో తినడానికి. ఈవినింగ్ 5 to 6 దట్ ఈస్ అ ప్రాపర్ డిన్నర్ టైం అది. కొన్ని సిటీస్లలో బంద్ చేస్తారు 6, 7 తర్వాత ఇంకా మనకి ఏమి దొరకవు, అసలు ఏం దొరకవు. అంటే కొన్ని ఎమర్జెన్సీ 7 level స్టోర్స్ ఓపెన్ ఉంటాయి తప్పిస్తే ఫుడ్ ఉండదు. కొన్ని సిటీ కల్చర్స్ కొంచెం నైట్ లైఫ్ ఉన్న దగ్గర కొంచెం ఉంటుంది తప్పిస్తే. అందుకే వాళ్ళు ఆ 6కి తినడం వల్లే ఆ గ్లాసీ స్కిన్ లేకపోతే ఆ మొహంలో అది మెయింటెనెన్స్ ఉంటుంది. కరెక్ట్. నేను కూడా చైనా వెళ్ళక ముందు మంచి అసలు ఈ సీట్ అంటే సార్ కొంచెం సీట్ మారుస్తారా పట్టట్లేదు అని చెప్పేసి అనే పరిస్థితిలో ఉండే నేను. కొంచెం కాదు బానే. దాని తర్వాత అక్కడ లైఫ్ స్టైల్, అక్కడ ఫుడ్ ఇవన్నీ కొంచెం, అక్కడ ఫుడ్ అంటే మీరు మళ్ళీ కప్పలు తేళ్ళు పాములు కాదు, వెజిటేరియన్ ఇట్లాంటి కొంచెం తినాల్సిన పద్ధతులు తిని కొంచెం. ఓకే, వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు కదా బ్యూటీ మీద చాలా. ఓకే, అసలు బ్యూటీ అనేది అసలు వాళ్ళకి చాలా మెయింటైన్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైస్ వాటర్ తో ఫేస్లు కడుక్కోవడం ఫుల్ అసలు. మీరు చూస్తారా ఒక్కొక్కరు ఈ మెయింటెనెన్స్ దానికోసం ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేసి అంటే తెలియదు కానీ చూస్తారా అంటే చూస్తా, మళ్ళీ మా వైఫ్ చూస్తావని చెప్తే బాగోదు. కానీ వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అంటే పాలిష్ బండలు మెరుస్తాయి కదా ఇక్కడ తెల్లగా, అట్లా ఉంటారు అనమాట.
తప్పు. కానీ ఒక డిసడ్వాంటేజ్ అంటే అందరికి ఇట్లా కొంచెం ఎవరిని చూసినా ఒకటేలాగా ఉంటారు. మన దగ్గర ముక్కులు మోకాలు కనిపిస్తుంటే అక్కడ ఏమన్నా ఇట్లా ఫ్లాట్ ఫేస్ అన్నట్టు ఉంటుంది అనమాట. కాదు, ఎప్పుడైనా అట్లా పొరపడ్డారా? వీళ్ళని వాళ్ళని వాళ్ళు వీళ్ళని అందరూ ఒకేలాగా ఉంటే అందరూ ఒకటేలాగా ఉంటారు. అంటే స్టార్టింగ్ లో చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. అంటే ఇప్పుడు మా స్కూల్ కి మాకు అసిస్టెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళు అరే నీకు ఇందాక ఇచ్చా కదా, సారీ నాట్ యూ, వేరే వాళ్ళని చెప్పేసి అది ఇక్కడ చెప్పొద్దు. మొక్కలు కన్ఫ్యూజన్ వేరు. టిల్ డేట్ వీళ్ళు ఆడిన మొగన అనేది ఇంకా నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు మా వైఫ్ తో నేను డిస్కస్ చేస్తే ఇట్లా వీళ్ళు మొగన లేడీసా జెంట్సా? స్టిల్ డేట్ అంటే అబ్బాయిలు కూడా అట్లా ఉంటారు. ఓకే, అంత నీట్ గా అమ్మాయిల మాదిరి గడ్డాలు మీసాలు ఏమి ఉండవు. అవి ఏమి ఉండవు ఇంకా వాళ్ళకి. నాకు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేస్తా అంటే ఒకసారి సెలూన్కి వెళ్ళి మంచిగా చేయించుకుని అరే బాబు ఆయిల్ మసాజ్ చేస్తే బాగుంటుంది. అక్కడ సెలూన్లో షేవింగ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి గడ్డాలు ఉండవు కదా. అయ్యయ్యో, ఇప్పుడు వరకు 10 years లో చైనాలో నేను షేవింగ్ చేయించుకోలేదు, ఎందుకంటే అక్కడ లేదు. అయ్యో, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఈ ఇంట్లోనే స్వీయ శవరం అంటారు కదా, అలా మీరే చేసుకోవాలి. స్కూల్లో ఇప్పుడు మరి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా? మాది వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట, బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి నార్డ్ ఆంగ్లియా కంపెనీ అని చెప్పేసి మనకి ఇక్కడ బాచుపల్లిలో ఆక్స్ఫర్డ్ ఉంది, అది కూడా మా కంపెనీ హోల్డ్ చేస్తుంది. ఓకే, సో అక్కడ ఇంగ్లీష్ బాగానే ఉంది. ఇంగ్లీష్ మా స్కూల్లో ఏంటంటే ఓన్లీ ఫారిన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది, చైనీస్ కి ఉండదు. ఓకే, అంటే నార్మల్ గా చైనా వాళ్ళు మీ స్కూల్లో చదువుకోలేరు? చైనీస్ కూడా ఉంటారు, వాళ్ళకి ఆస్ట్రేలియన్ కానీ యుఎస్ యూకే పాస్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు తప్పిస్తే వాళ్ళ పాస్పోర్ట్ ఒకళ్ళు చైనీస్ అయితే తీసుకోరు. అది చైనా రూల్, మా స్కూల్ రూల్ కదా. యాక్చువల్లీ నువ్వు ఇంటర్నేషనల్ కంపెనీ, నువ్వు ఇంటర్నేషనల్కే సర్వ్ చేయాలి నువ్వు అని చెప్పేసి వాళ్ళ రూల్ అనమాట. ఓన్లీ చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి, చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి. ఇది ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.